ఇది శ్రీదేవిని కొంత, రంగరాజుని కొంత చెప్పింది కాదు కదా, అంతా రంగరాజస్తవమే కదా చెప్పారు అనే సందేహానికి క్లారిటీ ఇస్తున్నారు. భగవంతుని వైభవాన్ని వర్ణించడం అంటే అమ్మవారి వైభవాన్ని చెప్పడమే అనే దాన్ని అక్కడ క్లియర్ చేస్తున్నాం. అందుకనే అంతే కదా, భర్త అంత గొప్పవాడు అంటే ఆటోమేటిక్ గా భార్య కథలకు గొప్పతనాన్ని చెప్పినట్టే కదా. దంపతులు ఎప్పుడు వేరు అనే దృష్టి ఉండదు కాబట్టి స్వామి యొక్క ఉత్కర్షణ వర్ణించుట శ్రీదేవి గొప్పతనమును కూడా వర్ణించినట్లే అగును అనేది దాంట్లో ఇంప్లైడ్ అన్నమాట. ఇంకా మనం చెప్పాలి అంటే అమ్మవారి ప్రస్తావన కూడా ఉంది. లక్ష్మీ కల్పలతోత్సంగా శ్రీస్తన అనేటటువంటి లక్ష్మీ పదలాక్షైక లక్షణం. ఇవి ఎగ్జాంపుల్స్ గా మనం శ్రీస్తవము, రంగరాజస్తవము అనడానికి అక్కడ క్లారిటీ కోసం ఆ పాయింట్స్ మనం రాసుకున్నాం. ఇది దేన్ని బట్టి ఇలా చెప్తున్నాము అంటే రామాయణం, శ్రీమద్ రామాయణం అంటారు, శ్రీరామాయణం అని అంటారు. కానీ సంప్రదాయంలో శ్రీరామాయణం అనడమే సరి అయినది. ఎందుకని అంటే అక్కడ శ్రీశ్చ రామశ్చ శ్రీరామో, శ్రీ అంటే అక్కడ సీతాదేవి, రామ అంటే రామచంద్రుడు. శ్రీశ్చ రామశ్చ శ్రీరామో తయోహు అయనో శ్రీరామాయణం అని అక్కడ ఇద్దరికి సమప్రాధం. ఇందాక వసంత్ అడిగింది కదా, అదే వాళ్ళ దగ్గర వచ్చింది కదా, సహసపత్నియా విశాలాక్ష్య అన్నప్పుడు అమ్మవారికి అప్రాధాన్యం కాదు, సమతుల్యత. ద్వంద్వ సమాసంలో రెండు పదాలకి సమప్రాధాన్యం ఉన్నట్టుగానే శ్రీరామాయణం అన్నప్పుడు అది శ్రీదేవి చరితము, రామచంద్రుని చరిత్రము, ఇద్దరికి సమప్రాధాన్యం. అలాగే ఇక్కడ కూడా శ్రీశ్చ రంగరాజశ్చ శ్రీరంగరాజో అనేటటువంటి నిర్వచనం చెప్తారు. ఇది రామాయణం తాలూకు నిర్వచనాన్ని బట్టి ఉంది అని ఇది ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చక్కగా. ఇలాగా విశేషార్థాలలో మీకు ఇది కూడా చెప్పాను. ఇది ఓన్లీ ఎక్స్ట్రా అప్లాడ్స్ కోసం అంతే ఈ విశేషార్థ నివరణం అని అంటే చక్కగా గ్రహిస్తున్నారు ఆవిడ మన మనస్సుని. అంతే ఇప్పుడు ఆ రౌండ్ వచ్చేసరికి మనం ఒక విషయం అంటాము, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాం అవకాశం అన్నారు. ఓ సారీ అమ్మయ్య, ఆ మాత్రం ఊహిస్తూ ఆ సన్నివేశాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి నాకు కావాల్సింది కదా ఆ ఇన్వాల్వ్మెంటే. అంతే ఆ రౌండ్ వచ్చేసరికి ఇప్పుడు విమానం ఉందనుకోండి, దాని గురించి నిర్వచనం చెప్పండి అంటాము. ఎవరు హ్యాండ్ రేస్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తాము, అంతే కదా. అంతే ఎవరు హ్యాండ్ రేస్ చేస్తారో మీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే అది ఎవరికి ఎలా చేసారో నాకు తెలుసు, మీకు తెలియదు కాబట్టి అని నవ్వుకున్నాను. అంతే, ఎవరు హ్యాండ్ రేస్ చేస్తే వాళ్ళను. ఇది మీకు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా అక్కడ ఆన్సర్ మీకు తెలిసినా సరే హ్యాండ్ రేస్ చెయ్యండి, నోరు విప్పకండి. హ్యాండ్ రైస్ చేస్తే మేము చూస్తాం కదా, అప్పుడు దాన్ని బట్టి ఒక డిసిప్లిన్డ్ గా ఉండాలన్నమాట. మనం ఈ నేర్చుకున్నదే కాదు, మన డిసిప్లిన్ కూడా వాళ్ళు చక్కగా గుర్తించేటట్లుగా మనం బిహేవ్ చేయాలి. బిహేవియర్ లో కూడా ఆ రకమైనటువంటి మెచ్యూరిటీ మనలో కనపడాలి. అందరూ ఒక్కసారి చెప్పేయకుండా హ్యాండ్ రైస్ చేయండి చాలు. హాయిగా ఎదురుగానే ఉంటారు కాబట్టి అది ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి ఇవ్వడానికి తగిన అవకాశం ఉంటుంది. అది ఇక శ్రీరంగరాజస్థానం అయిపోయింది, రంగరాజ దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు రంగరాజు అనడానికి ఒక 6 అర్థాలు మనం డిఫైన్ చేసుకున్నాం. ఇందులో రంగ శబ్దానికి ఒక 7 అర్థాలు ఇందులో వచ్చాయి మనకి. రంగ శబ్దం వేరు, రంగరాజ శబ్దం రాజుతో రాజు అనే శబ్దంతో కూడిన సమస్త పదం అన్నమాట. ముందు రంగము అనడానికి ఏ అర్థాలు ఉన్నాయో మనం ఓవరాల్ గా చూసుకుందాం. రంగః అనంటే భగవంతుడు అని అర్థం. రంగః అంటే భగవంతుడు అని అర్థం. ఎంచేత రంగః భగవంతుడు అని అర్థం అంటే ఆ ధాత్వర్థం వ్యుత్పత్తి అర్థంలో రగి గతౌ అని అర్థం అనమాట. గతి అంటే వెళ్ళుట అని అర్థం అనమాట. రంగః అని అర్థం అనే పదం మనకి పొందేవాడు, పొందింపబడేవాడు అని అర్థం అనమాట. అంటే భక్తులందరూ ఆయన దగ్గరికి చేరతారు ప్రాప్యజ్ఞ కనుక రంగః అంటే భగవంతుడు. ఆయన ఆదరంతో భక్తుల దగ్గరికి చేరతాడు కాబట్టి రంగః అంటే భగవంతుడు. ఉపాయత్వము ఉపేయత్వము ఈ రెండిటిని చెప్తూ ఇక్కడ చూడండి, అసలు ముందు రంగము అంటే 3 అర్థాలు ఉన్నాయని రాశాను. అది అక్కడ క్లియర్ గానే ఉంటుంది, దానికి ఏమి వివరణ అక్కర్లేదు. మనకి కావాల్సింది ఇక్కడ నాట్య రంగము అన్న అర్థమే తీసుకోవాలి. గతం అనే అర్థం కూడా తగరం అని, ఎందుకంటే కరిగిపోతుంది కాబట్టి, అలాగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఆ అర్థం ఇచ్చారు. మనకు కావాల్సింది ఇక్కడ చూడండి, భక్తులచే
ఉపాయముగా ఉపేయముగా ఆరాధింపబడేవాడు అని అర్థం. దాంట్లో రంగ్యతే అంటే గమ్యతే పొందబడేవాడు. ఎవరి చేత? భక్తై భక్తుల చేత. ఎలా? ప్రాప్యత్వేన ప్రాప్యముగా పొందబడేవాడు, ప్రాపకత్వేన చ ఉపాయముగా కూడా పొందబడేవాడు. కాబట్టి రంగ అంటే భగవంతుడు అని అర్థం. ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయము. భక్తులు ఆయనని ప్రాప్యంగాను పొందుతారు, ప్రాపకంగాను పొందుతారు. పొందబడేవాడు కాబట్టి రంగ అని అర్థం అన్నమాట. ఇక పొందేవాడు తానే వెళ్ళేవాడు, తానే భక్తుల దగ్గరికి వెళ్ళేవాడు. ఇంకొక అర్థం వస్తాను, స్వయముగా భక్తుల వద్దకు తానే వెడలువాడు అని ఒక అర్థం అనమాట. దానికి నిర్వచనం స్వయం భక్తం ప్రతి రంగతి. రంగతి అంటే గచ్చతి అని అర్థం అనమాట. తానే భక్తుల దగ్గరికి వెళతాడు. మరి రంగడు అందుకే కదా ఇక్కడికి వచ్చినాడు. అందుకని రంగ. స్వామి ఇక్కడికి వచ్చాడు, మనం అక్కడికి వెళ్ళలేదు కదా. అంచేత ఆయన మన దగ్గరికి వచ్చేవాడు అనే అర్థంలో మరొక అర్థం. అంటే రంగ అనే శబ్దానికి భగవంతుడు. భగవంతుడు అని ఎందుకు అంటే పొందబడేవాడు ఆయనే, పొందేవాడు ఆయనే, ప్రాప్యము ఆయనే, పొందడానికి ఉపాయము ఆయనే అనే అర్థంలో రంగ పదానికి ఒక అర్థం అక్కడ చెప్పుకున్నాం. రెండవ పదం రంగము అని అంటే ఇంకొక అర్థం చెప్తున్నారు చూడండి. నెంబర్ 2 ఉంది. రంగము అంటే ఇక్కడ భగవద్వాచకం కాకుండా క్షేత్రవాచకంగా చెప్తున్నారు. రంగతే అంటే పొందబడేది, వ్యక్తివాచకంగా కాకుండా క్షేత్రవాచకం. అంటే అందరి చేత ఇష్టంగా పొందబడేది. అహృత సహజ దాస్యాహలో వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు, భగవంతుడు కూడా ఇక్కడే ఇష్టంగా ఉన్నాడు కాబట్టి. అంటే రంగం అంటే క్షేత్రవాచకం, రంగ అంటే భగవద్వాచకం. ఇప్పుడు రంగము అంటే రంగ అంటే భగవంతుడు అని అర్థం, రంగ అంటే క్షేత్రము అని అర్థం. ఇష్టంగా చేరబడేటటువంటి క్షేత్రము. చదువుకుంటే మీకు అవి అర్థమైపోతాయి. భగవంతుడు ఇష్టంగా వచ్చి చేరినది అని అర్థము. నిత్యులు ముక్తులు అందరూ ఇష్టంగా వచ్చి చేరేటటువంటి క్షేత్రం కనుక రంగము అని ఒక అర్థం వచ్చింది. అంటే ఇప్పుడు మనకి 2 అర్థాలు వచ్చాయి. రంగ అంటే భగవంతుడు, రంగం అంటే ఇష్టమైనటువంటి క్షేత్రము అని ఒక అర్థం. అందుకే 2 అని పెట్టాను. ఎందుకని భగవంతుడికి ఇష్టంగా చేరేది, భక్తులు ఇష్టంగా చేరేది. అర్థం ఒక్కటే, కానీ భగవంతుడు చేరేది, భక్తులు చేరేది అనే అర్థంలో అది పెట్టుకున్నాం. ఇక్కడ 3వ అర్థం చూడండి. రంగము అంటే నాట్య రంగం అని అర్థం. ఎందుకు వస్తుంది అంటే అక్కడికి వెళితే మనం ఒక ప్రదర్శన దగ్గరికి రంగానికి వెళితే మనకు కదా ఆనందం కలుగుతుంది. మనం సామాజికులు ఆనందించే చోటు కాబట్టి రంగము, అది నాట్య రంగము అనే అర్థంలో. రంగం అని ఎందుకు వచ్చింది అంటే ఆనందాన్ని కలిగించేటటువంటి స్థలము, ఆనందాన్ని పొందేటటువంటి ప్రదేశం కనుక రంగము అంటే నాట్య రంగము అని అర్థం. అది ఎలా భగవంతుడికి వాచక నాట్యరంగం అంటే ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఇచ్చాను. నాటక రంగం అంటే ప్రపంచము, నటశేఖరుడు రంగనాథుడు, సామాజికులు భక్తులు. ఎవరికి ఆనందం కలుగుతోంది? భక్తులకి కాను. ఎవరి వల్ల కలుగుతోంది? భగవంతుని వల్ల కలుగుతోంది. ఎవరు రంగస్థలంలో ప్రదర్శన చేస్తున్నాడు? జగన్నాటక సూత్రధారి ఆయనే కాబట్టి ప్రపంచాన్ని నడిపిస్తున్నవాడు ఆయనే. అంటే ఇప్పుడు రంగము అంటే 3వ అర్థం ఏమిటి? నాట్య రంగము. ఎలా నాట్య రంగం అంటే సామాజికులని ఆనందింప చేస్తుంది కాబట్టి నాట్యరంగం అని అర్థం. 4వ అర్థం భగవంతుడికి మాత్రమే కాదు, అమ్మవారికి కూడా నాట్యరంగం అనేది ఇంకో విశేషమైన అర్థం అన్నమాట. దానికి నాట్యార్థములలో ప్రధానమైనటువంటి ప్రమాణాన్ని మనం స్వామికి నాట్యరంగమే, అమ్మవారికి నాట్యరంగమే అనేది ఇంకొక అర్థంగా మనం తీసుకున్నాం. తర్వాత అది కాకుండా 5వ అర్థం రంగము అంటే భక్తులు అని అర్థం, సామాజికులు అని అర్థం. అది మనకు అర్థం కావడం కాదు. సామాజికులని ఆనందింపచేసే రంగస్థలం అని ఒక అర్థం అయితే, రంగము అంటేనే సామాజికులు, సామాజిక బృందము అని అర్థం చెప్పుకున్నా. ఇది మీకు అర్థం కావడం కోసమే నేను రాసి పెట్టినాను. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. దేశం 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 అంటే ఎవరు? అలా రంగం 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 అంటే ఎవరు? ఆడియన్స్ ఉంటేనే కదా రంగం. అంచేత రంగం అంటే అక్కడ మనుషులు, సామాజికులు అనే అర్థం కూడా ఉంది. రంగం అంటే నాట్య రంగం, రంగం అంటే సామాజికులు అని కూడా అర్థం అన్నమాట. ఇక రంగము
అంటే మరి విశేషమైన అర్థం ఏమిటి అంటే అన్నీ వదిలేసి ఇక్కడే ఉండిపోయాలి అన్నట్టుగా చేసింది కాబట్టి భగవంతుడికి రతిని కలిగించినది కాబట్టి రంగం, ఇష్టాన్ని కలిగించింది కాబట్టి, ఇంతకంటే గొప్ప విషయాల మీద కూడా విరక్తి పుట్టి దీని మీదే ఇష్టం కలిగేటట్లుగా చేసింది కాబట్టి ఇది రంగము అని ఆ శ్లోకం కూడా ఖచ్చితంగా చదువుకోండి అందరూ. క్షీరాబ్ధైర్మండలాద్భానో రంగం ఇత్యభిధీయతే అనేది అందరూ చదువుకోండి. ఆ శ్లోకం చాలా అవసరమైనటువంటి శ్లోకము. అంచేత రంగము అంటే భగవంతునికి బాగా ఇష్టమైనటువంటి చోటు అని అర్థం, చాలా ఇష్టమైనటువంటి చోటు అనే అర్థంలో 6వ అర్థం మనం తీసుకున్నాం. ఇక 7వ అర్థము రంగము అంటే దీవి అని అర్థం. ఇది తమిళ భాష ప్రకారంగా అరంగము అవుతుంది. వాళ్ళు పెట్టుకుంటారు దేనికైనా సరే. అరంగం అంటే నదిల మధ్య ఉండేటటువంటి దీవి, కావేరీ మధ్య దేశం కాబట్టి రంగము అంటే దీవి అని రంగ శబ్దానికి మనం 7 అర్థాలని చెప్పుకున్నాం. ఇప్పుడు రాజశబ్దం దగ్గరికి రండి. రాజశబ్దం ప్రభువు అనే అర్థాన్ని ఇస్తుంది, ప్రకాశించేవాడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఆ చిన్న తేడా తప్ప మిగిలిట్లేదు. ఇప్పుడు చూడండి, మొదటి దాంట్లో రంగరాజు అంటే మొదటిది మనకి రంగరాజు నెంబరు రంగరాజు అని వచ్చింది. 4 కింద 5 వేస్తారు కదా, అక్కడ రంగరాజు అనగా ఫస్ట్ పెద్ద నంబర్లు వేసాను చూసారా, పెద్ద నంబర్లు 1 2 3 వేసాను. అక్కడి నుంచి రంగశ్చ అసౌ రాజా రంగరాజ. రంగరాజ అంటే రంగ అంటే కూడా రంగనాథుడే, రాజా ప్రభు అయిన వాడు ఆయనే కాబట్టి శ్రీరంగనాథుని రూపమున ఉన్న ప్రభువు అని అర్థం అన్నమాట. రంగ అంటే శ్రీరంగనాథుడు, ప్రభువు రాజా. రంగశ్చ అసౌ రాజాచ అది భగవద్వాచకమైన రంగ శబ్దానికి ఉండేటటువంటి అర్థంలో వస్తుంది. నెంబర్ 2 చూడండి, రంగస్య, రంగం అంటే క్షేత్రం అనుకున్నాం కదా, శ్రీరంగ క్షేత్రస్య రాజా, శ్రీరంగానికి ప్రభువు అని అర్థం. రంగము ప్రభువు అని ఒక అర్థం, రంగమునకు ప్రభువు. రంగం అంటే అక్కడ శ్రీరంగ క్షేత్రము అని ఒక అర్థం. 3వ అర్థం చూడండి, నాటక రంగం అని చెప్పుకున్నాం కదా, రంగస్య నాటక రంగస్య రాజా, నాటక రంగం అని చెప్పుకున్నాం, దానికి ప్రభువు నిర్వాహకుడు అని అర్థం అన్నమాట అక్కడ. 4వ అర్థం చూడండి, 4వ అర్థంలో అక్కడ రంగరాజు, నాటక రంగం దగ్గర రాజు అనే అర్థానికి చంద్రుడిలాగా ఆనందింపచేసేవాడు అనే అర్థంలో తీసుకో. అంటే నటుడు నటిస్తే సామాజికులకి ఆనందం కలుగుతుంది కాబట్టి. ఇక 4వ అర్థం పెద్ద రోమన్ నెంబర్ వేసాను చూడండి, భక్తజన రూపస్య సామాజిక రంగస్య రాజా. రంగము అంటే దేశము అలాగా మనుషుల జనులు అంటే వారికి ఆనందాన్ని ప్రభు అయిన వాడు అనే దృష్టిలో మరొక అర్థం వచ్చింది. 5 రంగరాజు అంటే శ్రీరంగంలో ప్రకాశిస్తున్నవాడు. ఇష్టమైన చోట మీద ఆనందంగా ఉంటాము అని అనుకున్నాం కదా మనం, వైకుంఠంలో ముఖం మార్చుకునే ఉంటాడేమో, క్షీరాబ్దిలో ముఖం చిన్నపోయి ఉంటుందేమో, శ్రీరంగం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రకాశిస్తుంది. అందుకని శ్రీరంగమున ప్రకాశించేవాడు, ఇష్టమైనటువంటి వాడు, ఇష్టాన్ని కలిగించింది కనుక రంగరాజు అని అర్థం. 6వది ఇక రంగరాజు అనంటే అరంగం దీవి అని అనుకున్నాం కదా, అంటే కావేరీ మధ్య దేశం అనుకున్నాం కదా, ఇక్కడ అందరికీ కనపడేటట్లుగా ప్రకాశిస్తున్నాడు. పరమపదంలో ఉంటే అందరికీ కనపడు, ఇక్కడ రంగమునందు ప్రకాశిస్తున్నాడు అంటే అందరికీ కనపడేటట్లుగా ఈ కావేరీ దీపంలో ప్రకాశిస్తున్నవాడు అని 6 అర్థాలు దానికి మనం చెప్తాం. రంగరాజు అంటే 6 అర్థాలు, రంగము అంటే 7 అర్థాలు ఉన్నాయి అనేది తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇది క్లియర్ గానే ఉంటుంది. తర్వాత శ్లోక సంఖ్య దగ్గర కూడా చిన్న తేడా ఉంది, అది రాసి పెట్టాను, అంతగా ఎవరు అడగరు, కానీ మన కోసం ఎప్పుడైనా సరే మనం గుర్తు పెట్టుకుంటాం కదా అని 3 శ్లోకాలు లేవు అని ఉన్నాయి. ఆ 3 శ్లోకాలు ఏవో చేసినాం. చాలా ప్రతులలో 127 శ్లోకాలే ఉన్నాయి, అది క్లారిటీ ఉంది. ఇక ద్వయమంత్రాక్షరాలు ఇప్పుడు ఇవే మీరు చెప్పేస్తుంటే ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను రాసి పెట్టాను కదా, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ట్రై చేయనమ్మా. ట్రై చేయండి. ద్వయమంత్రంలో 2 ఖండాలు, రంగరాజ స్తవంలో 2 శతకాలు ఉన్నాయమ్మా.
ద్వైమంత్రంలో పదాలు 6, అర్థాలు 10. రంగరాజస్తవంలో 120 పూర్వ శతకంని యాడ్ చేస్తే 10 వస్తుంది, అర్థాలకు అన్వయం. ఉత్తర శతకాన్ని యాడ్ చేస్తే 6 వస్తుంది, పదాలకు అన్వయం. అది వస్తుంది. గుడ్ గుడ్. అంటే మంత్రంలో అక్షరాలు కలిపితే వచ్చే సంఖ్య, శతకాలలో శ్లోక సంఖ్య కలిపితే వచ్చే సంఖ్య 1, అది మనకి తెలుస్తుంది. 1 10 1 6 మనకి రెండింటిని తెలియజేస్తాయి అనేది. మంత్రంలో అయితే అక్షర సంఖ్య కలపాలి, స్తోత్రంలో అయితే శ్లోక సంఖ్య కలపాలి. ఇక్కడ అక్షరాలు 25, ఇక్కడ కానీ ప్రతిపాదింపబడే విషయాన్ని, ఆ సంఖ్యని ఇవి కలిపితే ప్రతిపాదింపబడే అంశాల విషయం మనకి తెలుస్తుంది, ఆ సంఖ్య మనకి తెలుస్తుంది అనేది అక్కడ క్లారిటీ మనకి. గుడ్. జై శ్రీమన్నారాయణమ్మ. మంజు కట్టార్ గారు మీకు దాసోహం చెప్తారంటమ్మా, జాయిన్ అయ్యి ఉన్నారు. చెప్పానండి. మైక్ ఆన్. అమ్మ చాలా చాలా అలభ్య అది చేసిన మంగళ శాసనాలకైతే అది కాదు, మన మంజు కటార్ గారు చూడండి, చాలా రోజులే మనకు వదిలేశారు, ఇవాళ మనందరినీ చూడడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది తల్లి. ఎలా ఉంది ఒంట్లో, ఎలా ఉంది? వచ్చిందమ్మా. పురుడు కదా, ఇక జాయిన్ కావద్దని కాలేదు. ఈ రోజు పురుడు అయిపోయింది, అయిపోయిన వెంటనే ఆగలేక జాయిన్ అయ్యాను. చాలా సంతోషం తల్లి. మొన్న చూసిన కంటే కొంచెం నీరసంగా ఉన్నారు, ఆ రోజు ఫ్రెష్ గా అనిపించారు నాకు. ఆ రోజుకు చూసినప్పుడు కొంచెం నీరసంగా ఉన్నారు. బాగానే ఉందా? తేలిగ్గానే ఉంటుంది. ట్రీట్మెంట్ అవుతోంది కదా, నిలబడట్లేదు. అవును తల్లి, శరీరానికే కానీ చాలా చాలా దాసోహాలు, చాలా తృప్తిగా ఉంది, చాలా ధైర్యంగా అయ్యో తల్లి ఉంది. మీకు ఎప్పుడు భగవంతుడు ఎందుకు మీ ఆచార్యులు చిన్నజీయర్ స్వామి వారు త్రిదండం పట్టుకొని మీ వెనకాతలు ఎప్పుడు నిలబడే ఉంటారు, తెలిసిందా మీకు? ఆయన అంటే ఎంత ప్రాణమో ఆచార్యులంటే. వారి కోసం మీరు సుందరవాస్తవం అక్కడికి వచ్చేసారు, శంఖ సమర్పణకి ట్రీట్మెంట్ అవుతూ ఉండగాను. మరి ఆచార్య శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. ధైర్యంగా ఉండండి, నిశ్చింతగా ఉండండి. శరీరానికి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ల వల్ల, ఆ బాధ భరించక తప్పదు. కానీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా పెట్టుకోండి తల్లి, ఏమి బెంగపడకండి. అందరం ప్రార్థిస్తాం పెరుమాళ్ళని. కోటి దాసోహాలు. చాలా చాలా సంతోషం. విశ్రాంతి తీసుకోండి తల్లి, హాయిగా రెస్ట్ గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీ ఆరోగ్యం గురించి ప్రార్థించే బాధ్యత మాది. మేమందరం మిగిలిందంతా క్లియర్ గానే అర్థం అవుతుంది కదా. తర్వాత ఇంకో ఉత్తర శతకంలో ఇంకో సమన్వయం వద్దులండి, ఇంకా అంత వద్దు, తర్వాత చాలు. శ్రీరంగ శబ్దం ఉందనుకోండి, 7 సంఖ్య మనం అన్ని చూసుకున్నాం కదా, ఆ 7 సంఖ్య మీకు క్లియర్ గానే వస్తుంది. 7 సంఖ్యలో శ్రీరంగ శబ్దంలో కూడా 7 సంఖ్య వస్తుంది అని వ్యాఖ్యానంలో ఉంది. ఎలాగా అంటే శ్రీలో రేఫ ఉంది చూసారా, రా రా అన్నది యా రా లావా వర్ణక్రమంలో సంఖ్యాక శాస్త్రం ఒకటి ఉంటుంది, అందులో రా అనేది 2వ అక్షరం అని చెప్పబడుతుంది. శ్రీరంగంలో ఉండేటటువంటి రేఫ 2, అలాగే రం అన్న దాంట్లో రేఫ 2, గా అనే అక్షరం క ఖ గ కవర్గలో 3వ అక్షరం. 2 + 2 + 3 కలిపితే ఎంత అయింది? 7. ఇందాక మనం డే టు డే అవన్నీ కలుపుకున్నట్లుగా శ్రీరంగ పదం కూడా అందులో ఉండే అక్షర సంఖ్యని కలిపితే 7 అని ఈ సప్త సంఖ్యావాచకంగా ఉంటుంది అని కూడా ఒక సమన్వయం ఉంది. గుర్తుంటే ఉంచుకోండి, లేకపోతే లేదు. అడిగితే కన్ఫ్యూజన్ అవ్వదు. అడగరు, ఇలాంటివన్నీ అడగరు. మన కోసమే మనం ఇవి ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. ఇంకా రేపు రెడీ. ర్యాపిడ్ ఫైర్ అండి, దాని క్వశ్చన్స్ మేము ప్రిపేర్ చేసుకోవాలా, మీరు సజెస్ట్ చేస్తారా? మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు లతా కుమారి గారు? ప్రశ్న పత్రం మీరు ప్రిపేర్ చేసుకుంటారా, మేము ప్రిపేర్ చేస్తామా? అంటే మీరు దాని గురించి ప్రస్తావించలేదు కాబట్టి అడిగాను.
అసలు కాదు, ఎప్పుడైనా ర్యాపిడ్ ఫైర్ ఎలా ఉంటుంది, ర్యాపిడ్ ఫైర్ ఎప్పుడు అడిగే వాళ్ళ ఆ చాయిస్ ని బట్టే ఉంటుంది. ఆన్ ది స్పాట్ వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు ఆన్సర్ చేయడమే. దానికి మీరు ప్రిపేర్ అయ్యేది మీకున్న అవగాహన మీద టెస్టే తప్ప దానికి ప్రిపరేషన్ ఏమీ ఉండదు. అది మనం ఇప్పుడు ఈ సెమీఫైనల్స్ లో ఆ రౌండ్ కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటాం అన్నమాట. అంతే తప్ప దానికి నేను మెటీరియల్ ఇచ్చి మీరు ప్రిపేర్ అయ్యేది ఉండదు, మీరు తయారు చేసుకోవాల్సినటువంటి మెటీరియల్ ఉండదు. మీకు తెలియదా మీరు ప్రిన్సిపల్ దీంట్లో ఉన్నవారు? ఇంకా తెలుగు మాట్లాడతారమ్మా? మాట్లాడతా, అందుకే పిలిచాను ధైర్యంగా. తెలుగు మాట్లాడుతారు, తెలుగు ఇంగ్లీష్ ఏదైనా మాట్లాడతారు. తెలుగు ఫ్లూయెంట్ గా మంచిగా స్పష్టంగానే మాట్లాడుతున్నారు. నేను మెయిన్ అందుకే ఆ ఇద్దరు దంపతులకి తెలుగు వచ్చు కాబట్టే మనకి ఏ రకమైన, ముఖ్యంగా నేను చెప్పాల్సినవన్నీ కూడా నా భాషలో అయితే నేను క్లియర్ గా చెప్పగలుగుతాను కదా అవగాహనకి. తెలుగు వచ్చిననే వారిద్దరిని పిలుస్తాను. రేపు మనం ఏ రౌండ్ల మీద సెమీఫైనల్ తీసుకుందాము అంటే రేపు కూడా ఇలాగే అందరం కలిసి అడుగుతాను, అందరినీ అడుగుతాను. హ్యాండ్ రైజ్ చేయండి, దాన్ని బట్టి అలాట్ చేస్తాను. అందరూ ఒక్కసారి ఆన్సర్స్ చెప్పకండి. ఇంతవరకు మనం టచ్ చేయని రౌండ్ ఏది అంటే భావార్థాలు. ముందు భావార్థాల మీద మనం ఒక రౌండ్ తీసుకుందాం. నేను శ్లోకాలు చెప్తాను లేదా కంటెంట్ చెప్తూ ఉంటాను, మీరు దానికి శ్లోకం మొదలు చెప్పి, శ్లోకం అంతా చెప్పక్కర్లేదు, భావాలను వివరిస్తే సరిపోతుంది. కొన్ని పదాలకి నేను అడుగుతాను, పదానికి ఆ పదార్థం చెప్తారు అంటే ప్రతిపదార్థం అనుకున్నారు ఆవిడ. ఒకసారి అంటే ప్రతిపదార్థము తాత్పర్యము అను. బాబోయ్, ప్రతిపదార్థం చెప్పరు, ప్రతిపదార్థం వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఊరికినే కొన్ని వర్డ్స్ మనం శ్లోకాల్లో వర్డ్స్ అడిగితే అవి చెప్తారు. అట్లా నిజంగా ప్రతిపదార్థం కూడా ఊహిస్తారు కదా. గబుక్మని దీనికి ప్రతిపదార్థం చెప్పండి అంటే కష్టం లేదు. అది ఎందుకంటే టైం ఉండదు కదమ్మా. భావార్థం కూడా సింపుల్ గానే ఈ రౌండ్స్ అన్ని అవ్వాలంటే టైం చాలదు కదా అని అన్నాను. మనం రేపు సెమీఫైనల్ రౌండ్ లో 2 అంశాల మీద దృష్టి పెట్టుకుంటాము. శ్లోకార్థము, శ్లోకాలలో వచ్చేటటువంటి పదాలకి అర్థము. సమయం ఉంటే 2-3 ర్యాపిడ్ ఫైర్ లా క్వశ్చన్స్ అడుగుతాను. సమయాన్ని బట్టి అది ఎంత టైం తీసుకుందో దాన్ని బట్టి క్వశ్చన్స్ లాగా అడుగుతున్నాను. 1 గంటన్నర దాకా మనం టైం తీసుకుందాం. ఇవాళలాగే 3 గంటలకు మనం ఈ క్లాస్ కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత 1 గంట ఇక అందరూ కలిసే కాబట్టి అయిపోతుందిలేండి. విడివిడిగా ఒక్కొక్క టీంని అడగాలంటే టైం పడుతుంది, కానీ అందరం కలిసే కాబట్టి ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు ఒక 2 ఆన్సర్ చేసినా అయిపోతుంది మనకి. అంచేత అలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. రేపు నేను అడిగిన దాన్ని బట్టి మీ టీంలో మీరు ఎవరు చెప్పాలనుకుంటారు అనేది మీరు అక్కడికక్కడే డిసైడ్ చేసుకుని హ్యాండ్ రైస్ చేస్తే సరిపోతుంది. ఆ ఫస్ట్ రౌండ్ కి అయినంత విడివిడిగా అయినంత టైం అక్కర్లేదు, ఈజీగానే అయిపోతుంది. స్వరూప, మీరు ఏవో తాత్పర్యాలు పెట్టారు కదా, అది మీ ప్రిపరేషన్ కోసం పెట్టుకున్నదే కదా. అది బాగున్నాయి, సింపుల్ గా ఉన్నాయి. అలాగ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. నేను చెక్ చేయలేదు, ఊరికే మీకు పెట్టలేదు, బాగున్నాయి చూసాను. అలా ప్రిపేర్ అయితే సరిపోతుంది. జుతి, ఇంకా మీరు పెట్టింది నేను చెక్ చెయ్యలేదమ్మా, చేస్తాను. చేసి ఇవాళగా మీకు క్లియర్ చేసి చెప్తున్నాను. సారీ, ఇంకా నేను చెక్ చేయలేదు. నిన్నగా అమ్మగారితో మాట్లాడడం ఇవన్నీ అయిపోయి అందుకని అది చెక్ చేసి ఇంకా ఓకే చెయ్యలేదు. రేపు సరేనా? జుటి మాకు ప్రతిపదార్థం కూడా నేర్పించారమ్మా, అది కూడా చెప్పించారు. అన్ని శ్లోకాలు ప్రతిపదార్థం కూడా రెడీ అయ్యారా? అన్ని శ్లోకాలకి. అంటే ఏ పదం అడిగినా అర్థాలు చెప్తామమ్మా. ప్రతిపదార్థంగా బహుశా అన్ని పదార్థాలు చెప్పలేకపోయినా ఏ పదానికి అడిగినా అర్థం చెప్తాం. అది వేరు. కానీ ప్రతిపదార్థం అంటే మామూలుగా కింద ఉంటుంది కదా మనకి శ్లోకానికి, అది అన్నట్టుగా ఆవిడ అన్నారు. కానీ మీరు అన్ని శ్లోకాలు నాకు అదే టెస్ట్ చేస్తున్నాను. శ్లోకంలో 4-5 పదాలు నేను అడిగితే మీరు ఆ పదానికి అర్థం వరకు చెప్తే చాలు అనమాట. అది పదార్థం అంటే. అలాగే భావార్థం, మొత్తం తాత్పర్యార్థం. ఈ 12 గ్రూప్ వాళ్ళు చక్కగా వాళ్ళకి అలాట్ చేసుకున్న శ్లోకాలు 7 ఎన్నో వచ్చాయి. 7 పనిచేసుకున్నారట హాయిగా. రామాయణ శ్లోకాలు అవి కూడా విశేష శ్లోకాలు హాయిగా 7 ఎవరికి కష్టం
అర్థం లేకుండా అందరూ చేసినట్టుగా అవుతుంది. మొత్తం 7 శ్లోకాలు 7గురం పనిచేసుకున్నాం. బాగుంది ఐడియా అనుకుంటున్నాను. అయ్యో వీళ్ళకి ఎక్కువైపోయి వీళ్ళకి తక్కువైపోయి అని అనుకోకుండా ఆ 7గురు ఒకరికి ఒకటే వచ్చింది. ఒక శ్లోకం పెద్దగా గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు కూడా మిగిలిన టీముల్లో కూడా అలా సర్దుకున్నా బాగానే ఉంటుంది. మేము కూడా అలానే చేసుకున్నామమ్మా, అందరం పంచి. అదే అవును, మీరందరూ స్మార్ట్. నేను బెంగపడతాను మీ గురించి, అయ్యో పాపం ఇన్ని శ్లోకాలు కానీ జుట్టు పెట్టగానే అప్పుడు నేనే వెర్రి పడతాను. కానీ వాళ్ళ సులువులు వాళ్ళకి తెలుస్తాయి హాయిగాను. మంచి ఐడియా, నాకైతే అంతవరకు రాలేదు, లేకపోతే నేనే సజెస్ట్ చేద్దాను ఆ ఐడియా. ఇప్పుడు నా దృష్టిలో మీకు 2 కంటే ఎక్కువ శ్లోకాలు అయ్యేసరికి భయం వేస్తాం. పాపం ఇవన్నీ ఇప్పుడు ఎలా చదువుతారు, అమ్మో 4 శ్లోకాలు అయిపోయి 5 శ్లోకాలు అయిపోయి. కానీ మీరు 5గురు ఉన్నారు 6గురు ఉన్నారని ఆలోచన వస్తే బెంగ లేకుండా ఉండేది. అలాగే డిస్ట్రిబ్యూట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. రేపు ముఖ్యంగా భావార్థాలు పదార్థాల మీద టెస్ట్, వీలుంటే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ 2-3కి. అదేనా అంటే ఊరికే మోడల్ తెలియడం కోసం అంతే. జై శ్రీమన్నారాయణ. మళ్ళీ రేపు యథా సమయం మన మననం పెట్టుకుందామా అమ్మ రేపు? క్లాస్ మామూలే కదమ్మా, అంచేత మననం గురించి ఇంకా మీకు డౌట్ అక్కర్లేదు. క్లాస్ మామూలుగా ఉన్నప్పుడు మననం గురించి డౌట్ అక్కర్నే లేదు. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు అది వేరు. అది అప్పుడైతే పరమాణ తిరట్టు కూడా చెప్పుకుని అప్పుడు మనం క్వార్టర్ ఫైనల్స్ పెట్టుకునే వాళ్ళం కదా. అది ఎక్స్ట్రా దీని వల్ల జనరల్ రెగ్యులర్ కోర్స్ కి ఇబ్బంది పడకూడదు. ఒకవేళ అలా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు నేను అందుకే అది విరామం ఇచ్చేసాం. వాళ్ళు వెయిటింగ్ అక్కర్లేకుండా వాళ్ళు విరామం చేసుకున్నారు. ఆ గంట కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ ప్రాసెస్ లోకి వచ్చేసాం. అది 1 అవర్ కనీసం మనకి క్లాస్ టైం గానే అయిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా టైం మన టైం కింద మనం ఎంతైతే అంత తీసుకుంటాం అన్నమాట. చేశారు అమ్మగారు దాసోహాలు చెప్పండి. స్వామివారిని సేవించుకునేటప్పుడు మీరు ఇచ్చిన శ్లోకాలన్నీ సేవించుకున్నానమ్మా, చాలా ఆనందం వేసింది. శ్రీరంగం కదా, వెరీ గుడ్. పెరుమాళ్ సేవించుకునేటప్పుడు చాలా ఆనందం అనిపించిందమ్మా. చాలా విన్నపం చేశారా? మన ఈ అవధానం సక్రమంగా సాగిపోయేటట్టు చేయమని విన్నపం చేశారా? చేశాను అమ్మగారు. ఈ రోజు బండి వారు కూడా ఏం చేశారు ఇక్కడ ఈ సత్రం గ్రూప్ దేశానికి 2 బండి వాళ్ళు 4 చీఫ్ స్వాములు వేయించేశారు అమ్మగారు. దేవనాథ్ జీ స్వామి వారు, అమృత జీ స్వామి వారు, రామచంద్ర జీ స్వామి వారు, అష్టాక్షరి జీ స్వామి వారు వేయించేశారు. లక్ష్మీ భట్టర్ స్వామి వారు, భట్టర్ స్వామి వారు వాళ్ళ నాన్నగారు పెద్ద భట్టర్ స్వామి వారు వేయించేశారమ్మా. ఇప్పుడు మీరు పిలుస్తున్నారు కదా వారిని, వాళ్ళ నాన్నగారు కూడా అంటే పేరు అందరినీ ఆహ్వానించారమ్మా. అంతర్వాసనాలు అయ్యేటప్పటికి 3:30 అంత ప్రోగ్రామ్ అయిపోయేటప్పటికి ఇంకా జాయిన్ ఆహుబలి స్వామివారి వాళ్ళు కూడా వచ్చారు. ఆహుబలి స్వామివారు కూడా ఏం చేశారా? దేవనాథ స్వామి ఆహుబలి స్వామివారు 2 అష్టాక్షరి జీ స్వామి వారు, రామచంద్ర జీ స్వామి వారు, 2 భట్టర్ స్వాముల వారు ఇక్కడ ఊళ్ళో ఉన్న పెద్దల్ని కూడా ఆహ్వానించారమ్మా. వారు కూడా 5 వచ్చారు. అంటే తిరునామాలు దాసరాలు తెలియదు అంటే అక్కడ చిన్నగా ఉన్నది. జనం మెంబర్స్ ఎక్కువయ్యారమ్మా, 500 మెంబర్స్. అక్కడ 200 మెంబర్స్ వరకు ఉన్నారు. ప్రవచన మండపం సపరేట్ గా కట్టారమ్మా అక్కడ సత్రము. మళ్ళీ అంటే పెద్దలు వచ్చినప్పుడు వేం చేసినప్పుడు కానీ కళ్యాణ మండపం లాగా కానీ కూడా కట్టారు. అక్కడ హాల్లో జరిగిందమ్మా కార్యక్రమం అంతా. చాలా బాగా జరిగిందమ్మా. పెరుమాళ్ళని సేవించుకుంటే మటుకు అమ్మగారి పేరు చెప్పుకొని అసలు ఎప్పుడు ఒక శ్లోకం కానీ చిన్నప్పటి నుంచి కూడా ఒక శ్లోకం కానీ ఒక పద్యం కానీ అప్పు చెప్పారు కదమ్మా. రంగనాథుడు ఆచార్య కటాక్షంతో మీ కటాక్షంతో శ్లోకాలన్నీ సేవించుకున్నాను. 1-4 సార్లు దర్శనం అయ్యేదాకా సేవించుకున్నాను. ఇప్పుడు రామానుజ సుప్రభాత గోష్ఠి అంటే చెన్నై గోష్ఠి కదా, చెన్నై వారేనా? కాదండి, కార్యక్రమం కాదా? గుంటూరు సత్రం ఎవరు కట్టించారు ఇప్పుడు? గుంటూరు వాళ్ళ అంటే పాతదేనమ్మా. మీ గుంటూరు వాళ్ళు కొన్నారమ్మా, కొని దాన్ని రీమోడల్ చేయించారు. ఇప్పుడు ఈ ప్రవచన మండపం ఏదో చెప్తున్నారు కదా, అది పెద్దదేనా? విశాలంగా సత్రము 3 ఫ్లోర్లు కట్టారమ్మా. కింద ప్రవచన మండపం సపరేట్ గా కట్టారు. అంటే పెద్దల్ని ఎప్పుడు ఆహ్వానిస్తారంట.
ఆ పెద్దలను ఆహ్వానించినప్పుడు సపరేట్ గా నేను ఎందుకు అడుగుతున్నానంటే మన కార్యక్రమానికి అదేమైనా మనం ఎవరినైనా అడిగి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చా? జూలై మన కార్యక్రమానికి క్షమించండి అమ్మా, ఈ మన రంగనాథ కార్యక్రమానికి విగ్రహం అని ఉపయోగించుకోవచ్చు. మా కొత్తగా లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశారు. అది ఈ ప్రవచనాలు ఇస్తారు. అందులో 200 మెంబర్స్ కి హాల్ చాలు మనకి కంచిలో ఉన్న హాల్లా ఉంటుందా? కంచిలో ఉన్న హాల్లా ఉంటుందా? అంతే మన కార్యక్రమానికి సరిపోతుంది. సురేఖ గారు మాట్లాడుతున్నారమ్మా. జయశ్రీ సురేఖ గారు కాంటాక్ట్ అయ్యాడమ్మా. సత్రం అతనేనా బాబు అని చెప్పారు, ఆయనేనా? అయితే పాపం వారు ఆఫర్ చేశారు, అమ్మ మీరు మా దగ్గర కార్యక్రమం పెట్టుకోండి అని కూడా చెప్పారు. అప్పుడు అక్కడ 70 మందికి అలా పడతారు అని చెప్పారు అమ్మా ఆయన. 150 ఎదురాజ కూడా అది డైరెక్ట్ అక్కడ పాటలు పాడింది ఒకసారి. అవును, వారితోనా? వారు మీతో మాట్లాడి మీ నెంబర్ ఇచ్చారని నాతో మాట్లాడారు పాపం. అవును, అయితే 100 మందికి వరకు సరిపోతుందమ్మా అని చెప్పారు వారు. అది అప్పుడు నేను అన్నాను, 100 మంది అయితే మా కార్యక్రమానికి చాలదండి, కానీ మాకు అది కావాలి, మా వాళ్ళు వస్తారు కదా, కనీసం అది మనకి అకామిడేషన్ కిందనైనా వాడుకుంటారు, మంచిగా రూమ్స్ అలాగే బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అని కూడా నేను అన్నాను. అయ్యో తప్పకుండా అమ్మా, మీకు ఎలా కావాలంటే అలాగ వాడుకోవచ్చు అని చెప్పారు. జూలై అండి, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను అని చెప్పాను నేను వారితోటి. దగ్గర హాల్ కూడా చూడమని చెప్పాను నేను. వారు కూడా అలాగే అమ్మా చూస్తాను అని కూడా అన్నారు. మనకి వారు చెప్పిన మాటల ప్రకారంగా మన కార్యక్రమానికి అంటే ప్రవచనాలకి వాటికి చాలదు అన్నట్లుగా అనిపించింది నాకు. వారు మహా అయితే సరిపోదు అని అనిపించింది. అకామిడేషన్స్ కి వాటికి మనం అంటే గ్రూప్ గా అందరూ ఉండొచ్చా, బాగుంటుందని అన్నారు. అమ్మగారు ఇది కాదు అమ్మగారు, అంటే వేరే సత్రం ఉన్నది. ఎవరంటే సరేలేండి, ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు మీరు కొత్తగా కట్టారంటే మీరు కాంటాక్ట్ లో ఉన్నారు కదా అన్న దృష్టిలో అన్నాను. దాని గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే మన జిఆర్ మఠంలో మన కార్యక్రమం చేసుకోవడానికి చాలదు కదా మనకి. అందుకని కార్యక్రమానికి మనం ఇంకొకటి ఏదైనా ఫిక్స్ చేసుకోవాలి. అందుకని ఎవరు కాంటాక్ట్ అయితే దాని ఐడియా పెట్టుకుంటారు కదా అన్న దృష్టితో రేపు బట్టర్ వారు కూడా వస్తారు కదా, వారిని సలహా అడిగి మనం ముందు వెన్యూ బుక్ చేసుకుంటే మన జిఆర్ మఠం ఎలాగా స్వాములకి దీనికి ఉంటుంది, తదయారాధనకి. ఈ శ్రీరంగం ఇంకా అకామిడేషన్స్ కి బెంగ ఏంటి, మీరందరూ వెళ్ళి వస్తున్న వాళ్లే కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక కార్యక్రమం 20 రూమ్స్ కట్టారు అమ్మగారు. అందుకే మీరు ఒకసారి చెప్పండి అమ్మా, మనకి ఇలా కార్యక్రమం ఉంటుంది జూలైలో ఫస్ట్ వీక్ లో అని మీరు అందులో ఇన్వాల్వ్డ్ గా ఉన్నారు కాబట్టి చెప్పండి. ఏది పే చేయాలంటే ఎలాగా చేస్తామో దానికి మనకి ఊరికినే ఇవ్వక్కర్లేదు, కానీ మనకి కన్వీనియంట్ గా మంచిగా ఉంటే సరిపోతుంది. తులసి రంగధామం అని ఉండదమ్మగారు. అదే చెప్పారు బాబు గారు, తులసి రంగధామం అది వేరు, ఇది వేరు, అది వేరు, అది వేరు. సంధ్యావతి గారు, మీరు ఒక వీడియో తీసుకొని పంపగలరా? ఇప్పుడు మీరు అన్నది, మీరు ఇప్పుడు 500 మెంబర్స్ అన్నారు కదా, అది ఒకసారి వీడియో తీసి నాకు షేర్ చేయండి. 500 మెంబర్స్ కాదు, అక్కడ పట్టిన అకామిడేషన్ 200 మెంబర్స్ పెట్టారు. అయితే అది 500 మెంబర్స్ వచ్చారు. అందుకని లేదులేండి, తర్వాత ఆలోచిద్దాము. ఒకవేళ మనకి తెలిసిన వాళ్ళ అకామిడేషన్ ఏదైనా ఉంటే మనం ముందు మనసులో పెట్టుకుందాము. మన కార్యక్రమం ఉంది అన్న దృష్టితోటి మనం మనసులో పెట్టుకుందాము. తర్వాత మనకి ఎలాగా అక్కడ మన వెంకట్రావు గారు అక్కడే వచ్చినారు. మనకి శ్రీరంగంలో అంటే చాలా మంది ఆత్మీయులే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వెన్యూస్ ఉంటే మనం ఒకసారి కళ్ళతో చూస్తే మనకు ఒక ధైర్యం వస్తుంది కదా, ఆ దృష్టితోటి. వేలుగొండ కృష్ణస్వామి వారి తిరుమాళికి పక్కనమ్మ శ్రీరంగ తులసి రంగధామము. దానిలో అయితే కింద 2 ఫ్లోర్లు ఉంటాయి అమ్మ. పైన తదియారాధనకి పనికి వస్తుంది, కింద అదే బాబు గారు చెప్పాను.
అదే బాబు గారు చెప్పారు. నాకు దాని గురించి ఐడియా వచ్చింది. బాబు గారు చెప్పారు అది. అది చెప్పి మన కార్యక్రమం గురించి నేను చెప్తే వారు అయితే నేనే అన్నాను, అలా అయితే మా కార్యక్రమానికి చాలకపోవచ్చు, కానీ అది మాకు రిజర్వ్ చేసి పెట్టండి, మాకు మా వాళ్ళకి అవసరం అవుతుంది, ఉండడానికైనా వసతిగా పనికొస్తుంది అని చెప్పానండి. పర్వాలేదు, ఓకే అమ్మగారు వసతికి రూమ్స్ ఉండవు అమ్మగారు ఇందులో. పర్వాలేదు, తర్వాత అవన్నీ ఆలోచిద్దాంలేండి. ఊరికి నేను జస్ట్ మీరు పెద్ద హాల్ కట్టారంటే ఆ ప్రస్తావన చేశాను, మిగిలినవన్నీ మనం తర్వాత ఆలోచిద్దాం. రేపు మనం యథావకాశం మన యథా సమయం మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మగారికి తెలియజేసుకుంటూ ఇంతటితో గోష్ఠి ముగించుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఏంటండి, ఒక్కసారి మీరు ఫోన్ చేస్తారా? ఒక్కసారి చేస్తాను. ఓకే. జై శ్రీమన్నారాయణ. దాసోహం అండి అందరికి. ఇంతటితో గోష్ఠిని ముగించుకుంటున్నాము. అడిగిన దాసకాలం ఇప్పుడే అనుకుంటున్నాను మీకు కాల్ చేద్దామని. జస్ట్ అవును. అవును, మూడిట్లో ఫస్ట్ 108లోనే ఉన్నాయి శ్లోకాలు. అవును, అవును. అవునంటే అది ఇచ్చారు మనకి. అవును, రెండో పదం వాళ్ళ దాంట్లో ఉంది. అవును, అందులోనేమో మన దగ్గర కూడా కోశాలు మొత్తం స్క్రిప్ట్ చూసుకోవడానికేమో అవకాశం లేదు కదా. అప్పా అమ్మో. అదే ఒక్క పని చేద్దాం. ఇప్పుడు ఝాన్సీ గారు కానీ వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలు, తర్వాత ఈ అమ్మాయి స్వాతి దగ్గర ఉండే పుస్తకాలు, పద్మజ వల్లభనేని గారి దగ్గర ఉన్నాయి, మంజుల గారి దగ్గర ఉన్నాయి, అన్ని కోశాలు.